హలో నమస్తేనండి. ఇవాళ మండే మార్నింగ్ ఇవాళ డ్యూ స్టార్ట్ చేశాను. నేను సండే చేయలేదు, ఇవాళ స్టార్ట్ చేశాను. ఇవాళ టైం చూసుకుంటే 12:30 అయింది, దగ్గర 12:40 వేసుకోండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇవాళ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను. ఇవాళ చూద్దాం ఎన్నింగ్స్ ఎలా ఉంటాయో. ఇవాళ టార్గెట్ అయితే మామూలుగా నేను ఒక 20 ట్రిప్స్ పెట్టుకుంటున్నాను. 15 నుంచి 20 ట్రిప్స్. చిన్నవి అయితే తొందరగా అవుతాయి, లాంగ్ అయితే చెప్పలేం. అది ఎప్పటికల్లా అవుతాయో తెలియదు, నైట్ అవుతాయో రేపు మార్నింగ్ అవుతాయో తెలియదు. 15 నుంచి 20 ట్రిప్స్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాను. ఇవాళ స్టార్ట్ చేద్దాం. అది టైం చూసుకుంటే 12:38 ఆన్ చేద్దాం. ఇవాళ చూసుకుందాం ఎలా ఉండిద్దో. ఇవాళ మనకి టార్గెట్ కూడా ఉంది. టార్గెట్ అంటే ఇది ఫ్రైడే 4 వరకు చేసుకుంటే 1800 రావాలంటే 40 ట్రిప్ చేయాలి. నెట్ నాది కాస్త స్లోగా ఉంది. అదిగో 40 ట్రిప్స్కి 1800. ఆ తర్వాత 20 ట్రిప్ చేస్తే 1600 వస్తాయి. ఇది ఒకటి ఉంది. మస్ట్ బి బిగిన్ నేను హైదరాబాద్ అంటున్నాడు. అవును, మేము హైదరాబాద్లాగా ఉంది. ఓకేనండి, ఏం చెప్పావురా కాకుండా చేసుకుంటున్నాడు. ఇదేమో పూల్ ట్రిప్. ఈ పూల్ ట్రిప్ మనకు పడవు సాగు. ఓకే అండి, ఆన్ చేద్దాం. హలో అండి, మొత్తం ఇంటికాడ మొదలుపెట్టి కాడ నుంచి ఇప్పుడు టైం చూసుకుంటే 5:20 అయింది. ఇప్పటిదాకా ట్రిప్పులు మొత్తం కలిపి 6 ట్రిప్పులు చేశాను. 6 ట్రిప్పులకి మనకు వచ్చింది అమౌంట్, ఒక నిమిషం టైం చూస్తే 5:20 సాయంకాలం 1347 రూపాయలు అయ్యాయి మొత్తం ఇప్పటిదాకా. మన ఎర్నింగ్స్ చూసుకున్న ఇవే. ప్రమోషన్స్ ఏం జరగలేదు. ఫస్ట్ ట్రిప్ మనకి ఫస్ట్ ట్రిప్ మనకి 5:54కి 420 రూపాయలు వచ్చింది స్టార్టింగ్ ఇంటికాడ నుంచి. ఆ తర్వాత 138 రూపాయలు కాస్ట్ అయితే 96 రూపాయలు ఉంది. వాడు మాల్ కమిషన్ తీసుకోవట్లేదు. 380 రూపాయలు అయితే 274 రూపాయలే వచ్చాయి మనకి. ఆ తర్వాత 152కి 136 చిల్లర ఇచ్చాడు. 218 రూపాయలకి 160 రూపాయలు ఇచ్చాడు. తర్వాత 252 రూపాయలకి 260 రూపాయల దగ్గరలో ఇచ్చాడు. ఇదండి వాళ్ళ ఎర్నింగ్స్ అయితే మనకి ఇలా ఉంది. నాకు ఎప్పుడుగా నేను నెట్గా చేసేది, ఈ టైంలో ఎప్పుడు చేయలేదు. చేశాను కానీ చాలా తక్కువ టైంలో చేసింది. ఎప్పుడు స్టార్టింగ్లో చేశాను 3 నెలల కింద. ఆ తర్వాత ఇప్పుడు నైటే చేస్తున్నా ఎక్కువ. అసలు ఈ 1300 రూపాయలు నాకు నైట్ మామూలుగా అయితే మార్నింగ్ నైట్ చేస్తుంటేనా ఈ పాటికి ఎప్పుడూ అయిపోయేది. 3 గంటల్లో 4 గంటల్లో అయిపోయింది అది. ఎందుకంటే ఎక్కువ నేను ఎయిర్పోర్ట్ ట్రిప్లో చేసుకుంటాను, నైట్ అయిపోయేది. అందుకే ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను టీవీ నర్సింగ్ ఇక్కడే ఉంది, అది బ్రిడ్జ్, అది ఎక్కేస్తాను. ఏం చెప్పావురా, ఎక్కేసి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ట్రిప్పులు చూసుకుంటే మొత్తం వచ్చేపాటికి దగ్గర ఎన్ని ట్రిప్పులు పడ్డాయో సరే రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేదా నెట్టిపోయింది. నేను శంషాబాద్ దగ్గరలో వచ్చాను, ఎందుకు ఇక్కడ రాగా నెట్టిపోయింది, నెట్ రావట్లేదు. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూద్దాం. నేను ఎయిర్పోర్ట్కి వెళ్దాం చూసుకుంటాను. ఈ టైంలో ఫ్లైట్లు ఉన్నాయిలే, అయినా ఎయిర్పోర్ట్కి వెళ్దాం. అక్కడ ట్రిప్పులు దొరుకుతాయి లేట్ అయినా. ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మన క్యూ చూసుకుంటే ఇంత ఉంది. ఎయిర్పోర్ట్లో క్యూ ఎంత ఉంది. మన ఎర్నింగ్స్ వచ్చి 1830 రూపాయలు. చాలా తక్కువ అనుకోవడం, ఎందుకంటే మనం మొదలుపెట్టింది మధ్యాహ్నం 12కి, 8 గంటల వస్తుంది. 1830 రూపాయలే మనకు ఎర్నింగ్స్ అయింది. దాంట్లో చూసుకుంటే మనకు ఏంటి, ఇప్పుడు గ్యాస్ కొట్టిస్తే గ్యాస్ నా లెక్క ప్రకారం అయితే గ్యాస్ ఎంత ఉంది, దగ్గర 450 రూపాయలు 500 గ్యాస్ పోయిద్ది. దీంట్లో 500 తీసేస్తే ఇంకెంత మిగిలినట్టు మనకి, ఇక 1330 రూపాయలు మిగిలినట్టు. మన ట్రిప్పులు చూసుకుంటే 8 ట్రిప్పులు అయ్యింది ఇప్పుడు దాకా. ఆన్లైన్లో 6 గంటల 30 నిమిషాలు లైన్లో ఉన్నాం. 8 ట్రిప్పులకి 14 పాయింట్లు వచ్చాయి. 1830 రూపాయలు బోనస్. అంటే ఏం డబ్బు మనీ ఏం రాలేదు మనకి. లాస్ట్ ట్రిప్ వచ్చేపాటికి మనకి కేశవగిరి నుంచి ఎయిర్పోర్ట్ శంషాబాద్ దాకా పడింది. ఎయిర్పోర్ట్లో కాదు, శంషాబాద్ దాకా పడింది అంతమాట. ఎప్పుడు రాలేదు మనకి. ఇంకో ట్రిప్ చూసుకుంటే ఇది చాలా చిన్న ట్రిప్పే, 6 కిలోమీటర్లే. పాపం వాళ్ళ దగ్గర 406 రూపాయలు తీసుకున్నాడు వాడు. చాలా అన్యాయం. మనకిచ్చింది కూడా చాలా పర్వాలేదు అనుకోవచ్చు, కానీ 7 కిలోమీటర్లకి అంతే. అది మనం బండి నడిపింది ఎక్కువ టైము, అందుకే అమౌంట్ అంత వచ్చింది. ఫుల్ ట్రాఫిక్ ఏరియా అది. గ్యాస్ పెట్టించుకోవడానికి లైన్లో నుంచున్నాం. అది కనబడేదే గ్యాస్ స్టేషను.
గ్యాస్ కొట్టించారండి, గ్యాస్ కొట్టించి అయిపోయింది. మనం 7:30కి వస్తే 8:30, అది 7:30 కాదు, 8 వచ్చాను. గ్యాస్ కొట్టించి ఇప్పుడు చూసుకుంటే 8:30 అవుతుంది. గ్యాస్ తర్వాత వచ్చి కాఫీ తాగాను. కాఫీ తాగున్నప్పుడే మనకు ఎయిర్పోర్ట్ ట్రిప్ పడిపోయింది. ఇంకా లెట్స్ గో, వెళ్ళిపోదాం అక్కడికి. ఇంకా లోపలికి వెళ్తే పిన్ పడిపోయింది మనకి. ఇక్కడ చూసుకోవడం, ఇంకా లోపల వెళ్ళిపోవడం ఆలస్యం. ఎయిర్పోర్ట్ నుంచి ట్రిప్ తీసుకున్నానండి. అది చాలా దూరం పడింది ఓఆర్ మీద. ఆ ట్రిప్కి నాకు 963 రూపాయలు ఇచ్చాడు. దగ్గర 75 కిలోమీటర్లు ఉన్నది. ఓఆర్ మీద వచ్చింది. ట్రాఫిక్ కూడా లేదు మనకి, ఈజీగా అయిపోయింది. కొంచెం చూపిస్తాను మీకు, అది చూడండి. లాస్ట్ ట్రిప్ టుడే ఇంత వచ్చిందనమాట. అది మనం చూసుకుంటే ఏరియా వచ్చేపాటికి చెప్తాను, ఒక్క నిమిషం. అది చూసారుగా, మాధవీపురి కాలనీ, సైనిక్ పురి, ఇక్కడ వచ్చిందనమాట. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి కిలోమీటర్లు వచ్చేపాటికి 74 కిలోమీటర్లు. టోల్స్ 110 రూపాయలు. అమౌంట్ వచ్చి 963 రూపాయలు. ఈ అమౌంట్ వచ్చింది మనకు. చూద్దాం ఇక్కడ నుంచి బుకింగ్ ఎలా జరుగుతాయో. ఇప్పుడు వాళ్ళ మొత్తం 9 ట్రిప్లు అయ్యాయి. దగ్గర 9 అవర్స్ ఆన్లో ఉన్నాను. 15 పాయింట్స్ వచ్చాయి. టోటల్ ఎర్నింగ్స్ ఇంతమందికి 2700. ఇవాళ మొన్న స్టార్ట్ చేస్తే అది మనం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన తర్వాత ఒక ట్రిప్ పడింది చెప్పాను కదా, చూశారు కదా, మీరు చెప్పారు కదా. ఆ తర్వాత ఏమైందంటే మనకి ఇంకా ట్రిప్ పడలేదు ఏమి. ప్రతి పడినా అది కన్ఫర్మ్ అవ్వట్లేదు. ప్రతిదీ మ్యాచింగ్ పడింది, కానీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, వేరే డ్రైవర్స్కి. చాలా డ్రైవ్ ట్రై చేశాను, పడలేదు. ఆ తర్వాత ఏమైందంటే మనం సికింద్రాబాద్ స్టేషన్ చూసుకుంటే అది పక్కనే ఉంది. పక్కనే కాదు, 10 కిలోమీటర్స్ అలా దగ్గరలో ఉంది. నాకు అది దగ్గరే అది. అందుకని ఇంకా అక్కడ బయలుదేరాను మెల్లగా. అక్కడ దారిలో కూడా చాలా పడ్డాయి, కానీ అది ఏది నాకు దొరకలేదు ఈ ట్రిప్ కూడా. ఆ తర్వాత ఏమైందంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వచ్చింది. 2.5 కిలోమీటర్ ఉండగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పడింది అనమాట ట్రిప్. ఇల్లు అక్కడే తీసుకున్నాను. అది బేగంపేట దగ్గరలో పడింది. పివి నరసింహారావు స్టార్టింగ్ ఉంది కదా ఎయిర్పోర్ట్, అదే దాంట్లో అక్కడే పడింది. వాళ్ళు దిబ్బేసిన తర్వాత నేను వెంటనే ఇంకా పివి నరసింహారావు ఎక్కించేసి మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. రావడానికి కారణం ఏంటి మీకు తెలిసే ఉంటుంది. ఇవాళ మార్నింగ్ 2 లోపు చేస్తే 2 ట్రిప్స్ 350 రూపీస్ వస్తాయి. 100 రూపాయలు మనకు రావడానికి ఇప్పుడు గ్యాస్ ఖర్చు అయినా 250 రూపీస్ అని దొరుకుతాయి కదా. అలాగే ప్లస్ పాయింట్ ఏమంటే ఇక్కడ నుంచి ఒక ట్రిప్ దొరికిద్ది. ఇంకా లాంగ్ పడితే మంచి ట్రిప్ దొరికినట్టుగా, లేకపోతే కమ్సే కమ్ 400 కన్నా తక్కువ రాదు మనకి. అందుకే నేను ఇలా వచ్చేసాను అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తా కదా, మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రిటర్న్కి వచ్చినట్టయితే ఇంకా ఆ ట్రైబ్లో ఇంకా ట్రిప్లు ఉండవు. ఇంకా వెళ్ళిపోవడం ఇంటికి. ఇంకేదైనా మన కొండపూరు, మాదాపూర్, మియాపూర్, ఇంకా టేపు ఏమైనా మంచి ట్రిప్పులు పడితే చేసుకోవడమే. చూద్దాం ఎన్నింటి దాకా చేస్తాం. ఇవాళ ఓపిక ఉన్నంతవరకు చేసుకోవడమే, తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఇప్పుడు టైం చూసుకుంటే 12:56 అవుతుంది. దగ్గర 1 అవుతుంది. నేను 2 లోపు చేయాలి ట్రిప్ అనేది. ఈ 2 లోపే చేస్తేనే నాకు ఎయిర్పోర్ట్ నుంచి 2 ట్రిప్పులు చేస్తే మనకి వచ్చేది 350 రూపీస్. ఒకవేళ 2 దాటుతా అనే ట్రిప్ తీసుకుంటే అనవసరం నాకు. 350 రాదు మనకి. మనం గ్యాస్ స్టేషన్కి వచ్చాం. ఒక్కసారి గ్యాస్ పట్టించుకుంటే ఇంకా నైట్ మనకి ఇబ్బంది లేదు, 4 వరకు. చూద్దాం. ఇవాళ మొత్తం జరిగితే 3700 చిల్లర అయింది. ప్రమోషన్ చూసుకుంటే 350 రూపాయలు కలిపి 3700 అన్నమాట మనకి. 11 ట్రిప్స్, 12 hours 36 minutes, 17 పాయింట్స్. దాంట్లో గ్యాస్ 2 సార్లు కొట్టించాను. 2 సార్లు కూడా 500 వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి, అదే కొండపూర్ నుంచి మనకి ఎయిర్పోర్ట్కి వచ్చాము. అక్కడ నుంచి మనం వెంటనే పిన్ పడింది. లోపల రావద్దు అనుకుని కూడా వచ్చాను. పిన్ వెంటనే పడిందిగా. ఒకవేళ ఫ్లోటింగ్ ఉందేమో అని వచ్చాను. తీరా చూస్తేమో లోపల ఫ్లోటింగ్ లేదు, ఏం లేదు. బండ్లు వరుసగా నిల్చునే ఉన్నాయి, మనుషులు అయితే ఎవరు లేరు. కొండపూర్ నుంచి 540 అలా వచ్చింది నాకు అమౌంట్. 520 చూపించింది, 540 వచ్చింది. మిగతా అమౌంట్ తెలుసుగా కట్ చేసి, ఆ అమౌంట్ కూడా కట్ చేసుకున్నాడు వాడు, కమిషన్ ప్లస్ అది కూడా కట్ చేసుకున్నాడు. చూద్దాం చేస్తాం. ఇంకా వేస్ట్గా అనవసరంగా వచ్చాం. వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంటికి. మధ్యాహ్నం 12 నుంచి మొదలుపెట్టి ఇప్పుడు చేస్తున్నాం కదా, నిద్రపోదాంలో ఇంటికి అనుకున్నాం. అంతే. మళ్ళీ కొన్నిసార్లు అలా జరుగుతుంటుంది. ఇంకా లోపల వచ్చిన తర్వాత ఇంకా తప్పకుండా చేయాల్సిందే మనం. ఇది టైం చూసుకున్నారా? టైం చూసుకుంటే 4:46 మార్నింగ్. ఇది లైన్ అక్కడ నుంచి అక్కడ దాకా ఉంది. 2 లైన్స్ ఉన్నాయి.
అనవసరం వచ్చి కూడా కనీసం ఒక గంట అయినా టైం పోయింది మనకి. లోపలికి వచ్చి గంట అయింది. మార్నింగ్ ఏమో టైం దగ్గర 6 వస్తుంది. ఇప్పుడు దాకా లోపల కస్టమర్సే లేరు, ఫ్లోటింగే లేదు. లేకపోయినా మా వాడు ఏంటి ఊపిరాడేమో అందరికి పిన్నులు ఇచ్చేసాడు లోపల, లెట్స్ గో అని. ఇది తెద్దరం కాకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనుషులు లేకపోతే ఎందుకు ఇవ్వడం లెట్స్ గో అని? ప్లేట్ లేవు, ఏమి లేవు, అనవసరంగా తీసుకొచ్చి వెయిటింగ్లో కూర్చోబెట్టడం. దీనికన్నా ఇంటికి వెళ్ళి వాళ్ళు 5 రూపాయలు పట్టుకునేవాళ్ళు. వేస్ట్ టైం, మనీ వేస్ట్. టైం ఈజ్ మనీ అంటారు కదా, ఇక్కడ వచ్చినప్పుడు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ నుంచి ట్రిప్ తీసుకున్నా కదా, అక్కడ నుంచి 543 మనకు వచ్చింది 543. కానీ ట్రిప్ మాత్రం చాలా లేట్ అయిపోయింది. మనకు టోకెన్ వచ్చిందేమో 443కి. 443 టోకెన్ చూపిస్తాను ఒక నిమిషం. మనకి ట్రిప్ పడింది 6:30కి. ఇక్కడే సేమ్ అక్కడే పడింది నానాపురం కూడా, ఐఎస్బీ రోడ్. మార్నింగ్ కూడా నైట్ కూడా అక్కడే పడింది. ఇప్పుడు అది అక్కడే పడింది. నాకు ఏంటంటే నాకు ఎప్పుడో ట్రిప్ పడేది. దరిద్రం ఏంటంటే ముందోళ్ళు కదట్లేదు. లెఫ్ట్ లైన్ ఏమైందంటే కొంతమంది ఆన్లైన్ పేమెంట్ అని, కొంతమంది ఏమో నేను ఆ పక్కే వెళ్తాను, ఆ రూటే కావాలి, కొండపూరే కావాలి, అదే కావాలని చెప్పి కొంతమంది ఆగిపోతున్నారు. వాడు వెళ్ళకపోతే ఏం చేయాలి? ఈ పక్క లేనికి ఇవ్వాలి. ఈ పక్క లేని వదిలేసి మా లేని ఇవ్వకుండా అతని పక్క వెనక లైన్ ఇస్తున్నాడు ప్రతి ట్రిప్. అప్పుడు ఈ లేని అట ఆగిపోతుంది. వీళ్ళేమో బండ్లో కూర్చొని ఫోన్ చూసుకోవడం, మా లైన్ వాళ్ళు నిద్రపోవడం ఇది చేస్తున్నారు. అప్పుడు నన్ను చూస్తున్నాను, ఆ లైన్ వెళ్ళిపోతూనే ఉంది. నాకు దగ్గర ఒక 4-5 కార్లు వెళ్ళిపోయాయి. ఆ తర్వాత నేను చూసుకుని ముందుకు వెళ్ళి వాళ్ళతో అందరిని లేపి మాట్లాడితే అప్పుడు లేని కాస్త కలిగింది. మీరు కూడా మార్నింగ్ పూట వెళ్ళొద్దు. చాలా వరకు 4 తర్వాత ఇక్కడ వెళ్ళినా మీరు ముందే ఉండి బండి దిగేసి ముందుకు వెళ్ళిపోండి. చూస్తుండండి వరుసగా లైన్ వెళ్తున్నా లేదా అని. చాలా వరకు ఊపిరాలు ఉంటారు. మార్నింగ్ పూట ఫ్లోటింగ్ ఉండదు, ఫ్లైట్లు ఎక్కువ, అందుకని ఊపిరాలు ఉండరు. అప్పుడు ఎట్టాకు ఉంటే ఇంకా ఎంతసేపు అయినా బండిలోనే కూర్చోవాలి. దాని బదులు బయటికి వెళ్ళి చేసుకున్నా ఇబ్బంది లేదు. అప్పుడే అనుకున్న పిన్ పడినప్పుడే వెళ్ళకూడదని అయినా వెళ్ళాను. చూపిస్తాను ఒక నిమిషం. లాస్ట్ ట్రిప్ మళ్ళీ కొండపూర్ నుంచి నాకు పడిందండి. అది ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాక మళ్ళీ కొండపూర్ వెళ్ళాను నానాకరం కూడా. అక్కడ నుంచి మళ్ళీ నాకు ఐఎస్బీ రోడ్ నుంచి కొండపూర్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ పడింది. మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చి రాగానే నాకు మళ్ళీ పిన్ పడింది. ఈసారి నేను తీసుకోలేదండి, ఇంటికి వచ్చేసాను. మొత్తం చూసుకుంటే మాకు 14 పాయింట్లు 14 ట్రిప్స్ అయ్యాయి. కొంచెం చూపిస్తాను. ఇంకోండి 19 hours 10 minutes చేశాను. దాంట్లో చాలా టైం వేస్ట్ అయిపోయింది. టోటల్ మనకి అమౌంట్ వచ్చి 5,220 రూపాయలు అయ్యింది. దాంట్లో మనం కొన్ని మైనస్ చేసుకోవాలి. ఎలా అంటే 5,220 కదా, దాంట్లోంచి మైనస్ చేసుకుంటే మనం మామూలుగా ఇలా పెట్టుకుందాం. 5,200 పెట్టుకుందాం. 2 సార్లు గ్యాస్ వేయించానండి 500 అని. మళ్ళీ 500 పెట్టి ఒకసారి చేయించాను, గ్యాస్ వేయించాను. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడైతే గ్యాస్ చూసుకుంటే మనం చాలా తక్కువ ఉంది. దగ్గర నా పక్కన అయితే 600 పోయిద్ది. అంటే మనకు మిగిలింది 3,600. ఎప్పటిదాకా చేస్తే మధ్యాహ్నం 12 గంటల నుంచి చేసి 14 ట్రిప్లు చేసి 19 hours ఆన్లో ఉంటే మార్నింగ్ వరకు చేస్తే మనకు మార్నింగ్ అంటే నేను 8ంటికి ఆపేశాను. 8 వరకు చేస్తే అది ప్రాసెస్. మధ్యలో కాస్ట్ ఒకటి పడింది, అదే మధ్యలో బోనస్ ఒకటి వచ్చింది 350. దగ్గర మనం అప్పుడు మా వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం 15 నుంచి 20 ట్రిప్స్ చేయాలి, అయితే మినిమం 15 చేయాలని. 18 ట్రిప్స్ అయితే అయ్యాయండి. మామూలుగా చిన్న ట్రిప్స్కి నేను ఇంపార్టెన్స్ ఇచ్చాను. దాని మూలన ఏమైందంటే మనకి అమౌంట్ తగ్గిపోయింది. ఒకవేళ లాంగ్ ట్రిప్ చేస్తుంటే అప్పుడు నాకు అమౌంట్ దీనికన్నా ఎక్కువే వచ్చేది. 3,600 అంటే చాలా తక్కువ అండి నా లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే ఒకసారి నేను నైట్ పని చేసి నైట్ 10ంటికి 9ంటికి ఇంటికాడ బయలుదేరి మార్నింగ్ 7-8 లోపే నేను అంత అమౌంట్ చేసేవాడిని. 3,000 ఒకసారి మంచి పెద్ద ట్రిప్లు చేసుకుని చేసేవాడిని. కానీ ఈసారి నాకు సరిగ్గా అంతగా అనిపించలేదు. నాకు ఈ చిన్న ట్రిప్పుల మూలాన మొత్తం అతలాకుతలమైంది. అదే చూద్దాం. ఓకే, ఎనీహావ్ మనకైతే ఇంతవరకు అయిందండి. అమౌంట్ అయితే 3,600 మొత్తం తీసేసి, గ్యాస్తో మొత్తం తీసి పక్కన పెట్టి, వాడి కమిషన్ మొత్తం తీసేసి, మనం మిగిలింది టోల్ గేట్ కూడా పక్కన పెట్టేసి 3,600 19 hours ఆన్లో ఉంటే ఇది మన సంపాదన ఇవాళ. మళ్ళీ నైట్ మొదలు పెడదాం. ఇంకా ఒక చిన్న కరెక్షను ఏంటంటే నాకు ఎయిర్పోర్ట్లో 1.5 గంటలు పోయింది.
గ్యాస్ కోసం నుంచున్నాను, అక్కడ 1 గంట పోయింది. ఆ తర్వాత కొండపూర్లో 3ంటికి వెళ్ళి వెయిట్ చేశాను, అక్కడ 1 గంట పోయింది. అలా కొన్ని చోట్ల 4 గంటలు పోయి 3-4 గంటలు పోయి దగ్గర 4 గంటలు పోయినట్టే. 19 అవర్స్లో 4 గంటలు తీసేస్తే ఇంకా 15 గంటలు. అలా ఆ లెక్క చూసుకోలేము, కానీ మామూలు 19 అవర్స్ వేసుకోవడమే మనం. అది చూసుకుంటే దాన్ని మొత్తం కలిపితే మనకి ఇది అవుతుంది అనమాట. ఓకేనండి. ఎనీ హ్యావ్ బాయ్, టేక్ కేర్.